ఆరాధన నీకే, ఆరాధన నీకే. అందరం కలిసి మన సృష్టికర్త దేవుణ్ణి ప్రతి ఒక్కరం పూర్ణ మనసుతో పూర్ణాత్మతో చప్పట్లు కొడుతూ స్వరమెత్తి పాడదాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. వ్యాధులను తొలగించినావు, మృతులను పైలేపినావు.
ఆడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆస్వాదించాలని
ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దేవుని యొక్క మాటలు ఎవరైతే ఆయన మాటలు అంగీకరించిన ఎడల వారికి ఎంతో మేలు అంటుంది. దేవుని యొక్క మాటలు మనం అంగీకరిస్తే ఎంతో మేలు. ఆ మాటలు మనకు క్రొవ్వు మెదడుకు దొరికినట్లుగా ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క మాటలు అంగీకరించేవారుగా ఉండాలి. అంగీకరించడం చాలా అవసరం. వింటాం, అనుసరించడానికి ఆచరణలు తీసుకురావటం చాలా అవసరం. విని గ్రహించుకొని అర్థం చేసుకొని దేవుని యొక్క సన్నిధులు మన ముందు కొనసాగాలి. దేవుని యొక్క మాటలు చూడండి, ఆయన మాటలు మనం వింటే వినండి, అంగీకరించండి, అనుసరించి నడుచుకోండి అంటారు. వినాలి, అంగీకరించాలి, అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ శ్రమల కాల దినాలలో ప్రతి దినం మరి 40 రోజులు మనకు ప్రార్థన జరుగుతున్నాయి. అయితే ఈ దినంలో ప్రార్థనలో మన ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందడానికి మనం అనుసరించవలసిన విధానం ఏంటో, లేకపోతే మనం విడవలసిన కార్యాలు ఏమైనా ఉన్నట్లయితే మనలో ఉంటున్న లోపాలు సరిచేసుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో ఆ మాటలు మన హృదయానికి చాలా అవసరంగా ఉంటున్నాయి. వీళ్ళ దేవుడు మనతో మాట్లాడే మాటలు మనం చాలా జాగ్రత్తగా విని గ్రహించుకొని దాని ప్రకారం నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. లేవ్యాకాండము 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. లేవ్యాకాండము 6వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాకు తన అపరాధ విషయములో ఏర్పరుచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేళ్లను యాజకుని వద్దకు తీసుకుని రావాలను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధియగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతి దాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో చదవబడిన వాక్య భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడే మాటల కొరకు ప్రార్థన చేసుకుందాం. తండ్రి, పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ కృపను గ్రహించు నడుస్తున్నాను. దయగలిగిన దేవుడు నీవే, ఆశ్చర్యకార్యం జరిగించు, మహాగణుడు నీవే తండ్రి. మా ప్రార్థన ఆలకించు ప్రభువా. నీ నామమునకు మహిమ తీసుకురండి. కూడిన నీ బిడ్డలందరితో నాతో మీరు మాట్లాడండి. నీ దాసుని మీరు మరుగుపరుచుకోమని మీకే మహిమ తీసుకురండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో చదవబడిన వాక్య భాగములో యెహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరిచిన వేలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేళ్లను యాజకుని యొద్దకు తీసుకుని రావలను అని ఉన్నది. చూడండి, ఒక మనిషి పాపం చేశాడు అని తలసినప్పుడు ఆ పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఒక నిర్దోషమైన పొట్టేలు అవసరం. నిర్దోషమైన పొట్టేలు. ఆ నిర్దోషమైన పొట్టేలు మందలోనికి వెళ్ళాలి. మందలో ఉంటున్నది. ఆ మందలో ఉన్న నిర్దోషమైన పొట్టేలుకు వెల ఇచ్చి కొనుక్కొని తీసుకురావాలండి ఆ నిర్దోషమైన పొట్టేలు. వీళ్ళలో ఎందుకు అంటే పాపం చేసిన వ్యక్తి యొక్క పాపములు క్షమించబడటానికి. పాపం చేశారు, ఎవరైతే ఏ పాపం చేశారో ఆ పాపం చేసిన వ్యక్తుల కోసం వారికి క్షమాపణ రావటానికి వారికి యాజకుడి దగ్గరికి, ఇట్లా బలిపీఠం ఇది కాబట్టి బలిపీఠం దగ్గరకు తీసుకొని రావాలి. బలిపీఠం దగ్గరికి ఎప్పుడైతే తీసుకొని వస్తారో అక్కడ వధించబడుతుంది, దహనం చేయబడుతుంది.
వధించబడి దహనం చేయబడిన తర్వాత ఆ రక్తాన్ని తీసి ఆ బిడ్డ మీద ప్రోక్షిస్తారు. పాపం చేసిన వ్యక్తి మీద ప్రోక్షించబడుతుంది. అప్పుడు పాపం పోయినట్టుగా ఉంటుంది. అయితే దేవుని యొక్క సన్నిధిలో పాపము పోయినట్టుగా ఉంటున్నది. ఇప్పుడు ఈ యొక్క ప్రజలు పాపములు చేశారు అంటే ఏ పాపములు చేశారో అనేది ఆలోచన చేసినప్పుడు మనము అనేక రకములైన పాపములు చేస్తున్నాం, అపరాధములు చేస్తున్నాం. లేకపోతే ఆ యొక్క అపరాధములతో పాటు సమాధానం లేని విధానంలో ఉండి సమాధానాత్మకమైన బలి కోసం బలి అర్పిస్తూ వస్తున్నాం. అపరాధ బలి యొక్క దహన బలి. చూడండి, ఈ యొక్క బలులు వదనం వల్ల పాప క్షమాపణ మానవులకి సంపూర్ణంగా జరగట్లేదు, సంపూర్ణంగా రావట్లేదు. పాపములు దేవుని యొక్క సన్నిధిలో క్షమించబడాలి అంటే, పాపములన్నీ కూడా తీసివేయబడాలంటే ఒక యేసుక్రీస్తు వారి యొక్క మరణం, ఆయన శరీరము యొక్క బలి ద్వారా మాత్రమే మానవునికి క్షమాపణ కలుగుతుంది. అయితే ఇక్కడ ప్రజలు ఏం పాపం చేశారు అంటే చూద్దాం. పైన 1వ వచనం నుండి చదువుకుందాం. వాళ్ళు చేసిన పాపములు ఏమిటి అంటే అక్కడ చదువుకున్న వాక్య భాగంలో మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల అనగా. చూడండి, ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ప్రజలు పాపం చేస్తున్నారంటే ఏం పాపం చేశారంటే యెహోవాకు విరోధముగా ద్రోహం చేశారు. దేవుడు ఎక్కడో ఉన్నాడు కదండి. దేవుడు ఎక్కడో ఉన్నప్పుడు మరి యెహోవాకు విరోధం ఎలా చేశారు ద్రోహం? ఏమంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఎక్కడో ఉన్న దేవుడు యెహోవాకు విరోధముగా ద్రోహం చేశారు. మనం అంటూ ఉంటాం, ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు, లేకపోతే మనం డబ్బులు తీసుకొని ఇవ్వలేకపోతే ఎగలుగుతున్నప్పుడు నువ్వు నాకు ద్రోహం చేసేవంటారు. తల్లిదండ్రులు కొడుకులు కూడా అనే మాట ఏంటంటే నువ్వు నాకు ద్రోహం చేసావు, చిన్నవాడికి ఒక విధంగా పెద్దవాడికి ఒక విధంగా ద్రోహం చేసేవని అంటూ ఉంటారు. వీళ్ళరా తల్లిదండ్రులు బిడ్డలు తల్లిదండ్రులు ఆ విధంగా ద్రోహం చేశారు అనే మాట మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ ఉంటున్న ప్రజలు ఏం పాపం చేశారు ఈ చదవబడిన వాక్య భాగంలో? అయితే ఏ పాపం చేశారంటే యెహోవాకు విరోధంగా ద్రోహం చేయగా చేసి పాపి అయిన ఎడల అనగా తనకు అప్పగింపబడిన దానిని గూర్చి కానీ తాకట్టు ఉంచిన దాన్ని గూర్చి కానీ. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, నీకు తనకు అప్పగింపబడిన దానిని గూర్చి కానీ తాకట్టు ఉంచిన దాన్ని గూర్చి కానీ. తాకట్టు పెట్టుకుంటున్నాం మన వస్తువులు, పొలం తాకట్టు పెట్టుకుంటున్నాం, ఇల్లు తాకట్టు పెట్టుకుంటున్నాం, బంగారం తాకట్టు పెట్టుకుంటున్నాం, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో తాకట్టు పెట్టుకున్న దాన్ని. తాకట్టు పెట్టుకోకుండా మనకు డబ్బులు అనుకూలం రావట్లేదు, కొంత ఇబ్బంది పడుతున్నాం కాబట్టి పరిస్థితి తాకట్టు పెడుతున్నాం. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే తాకట్టు ఉంచిన దాన్ని గురించి కానీ, దోచుకున్న దాన్ని గురించి కానీ, పొరుగు వారితో బొంకిన వాడిని ఎడలనేమి, తన పొరుగు వారిని బలత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాని గురించి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి అతడు పాపము చేసి అపరాధియకును. మనం నరహత్య, దొంగతనం, వ్యభిచారం గురించి చెప్పట్లేదు ఇక్కడ. వీళ్ళ క్రైస్తవులుగా ఇశ్రాయేలు ప్రజలుగా ఉంటున్న వాళ్లకు ఏం చెలవిస్తున్నాడంటే తాకట్టు పెట్టుకుంటూ ఉంటారు. మన వస్తువులు పొలం తాకట్టు పెట్టుకుంటాం. వీళ్ళ తాకట్టు పెట్టుకుంటున్నాం, లేకపోతే పొలం తాకట్టు పెట్టేవాళ్ళు, ఇల్లు తాకట్టు పెట్టేవాళ్ళు, లేకపోతే ఆస్తిని తాకట్టు పెట్టేవాళ్ళు, ఏదైనా ఒక షూరిటీని తాకట్టు పెట్టి మనకు ధనం తీసుకొస్తున్నాం. అయితే ఆ తాకట్టు పెట్టిన విషయంలో మోసం జరుగుతుందండి.
తాకట్టు పెట్టిన విషయంలో మోసం జరుగుతుంది, దోసుకుంటున్నా. వీళ్ళని ఒకసారి ఒక సహోదరుడు 88,000 రూపాయలకు 3 సేవలు చైన్ తీసుకొచ్చాడు. 3 సేవలు తెచ్చుకొని కొనుక్కున్నాడు. ఒక వారం రోజులు కూడా ఆయన వాళ్ళ భార్య మెడలు వేయలేదు. అయితే భార్య మెడలు వేయకుండానే మరి మరలా మార్వాడి అంగడికి పోయింది. ఆ అంగడికి పోయిన తర్వాత కొన్ని సంవత్సరం, 1 సంవత్సరం లోపలే ఆ తాకట్టు 3 సేవలు ఒక్కసారి కూడా వేసుకోలేదన్న భార్య. అయినప్పటికీ కూడా మరి వెంటనే తాకట్టు పెట్టుకున్నారు. సంవత్సరం లోపలే నువ్వు నాకు తాకట్టు కాదు, నాకు రావద్దు, నీ వద్దు మురిగిపోయింది అని చెప్పడం జరుగుతుంది. వీళ్ళని దేవుని యొక్క సన్నిధిలో మురిగిపోయింది, నువ్వు రావద్దు. 3 సేవలు చైను 88,000 రూపాయలకు ఆ సమయంలో కొంటే దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు రావద్దని చెప్పేసి మోసం జరిగింది. అక్కడ మోసం జరిగింది, తాకట్టు పెట్టుకున్నాడు, మోసం జరిగింది, దోసుకున్న విధానంతో కూడా మనం అక్కడ చూస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, ఆ యాలం వేసేమని చెప్పేసి బొంకాడు. యాలం వేసి బొంకి మీ వస్తువు మురిగిపోయింది. మనకు తెలియదు కదా, రాసిన టైం తెలియదు, మనం పెట్టుకుంటాం, డబ్బులు అవసరం కాబట్టి ఆసక్తితో తెలుసుకుంటాం. కానీ ఆయన వెంటనే మీ టైం అయిపోయిందని చెప్పేసి వారు బొంకి ఆయన వెంటనే మోసం చేసినట్టుగా దేవుని యొక్క సన్నిధిలో వారి విషయంలో బలత్కారంగా వాటన్నిటి దేవుని విషయంలో అబద్ధ ప్రమాణం చేశారు. నేనేం చేసేది లేదు అనే మాట, అబద్ధ ప్రమాణం కూడా చేయడం జరిగింది. ఈ విషయాలు ఒక తాకట్టు పెట్టుకున్న వస్తువులు చేసే వ్యక్తుల దగ్గర ఉంటున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనము పాపం చేసినట్లయితే ఇబ్బంది పడుతున్న వ్యక్తుల దగ్గరకు దోసుకోవటము, వారి పేదవాడు కదా, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి ఏం తెలియదు కదా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు వాళ్ళ యొక్క ఆ వస్తువులు లేదా ఇళ్ళు, పొలము అన్నిటిని కూడా దేవుని యొక్క సన్నిధిలో అక్కడ ఏమంటున్నాడంటే అన్ని పోగొట్టుకోవడానికి అన్ని కూడా దేవుని యొక్క సన్నిధిలో తాకట్టు పెట్టుకొని దోచుకొని మోసం చేసి అబద్ధంగా పొంకి ఆ తర్వాత అబద్ధ ప్రమాణం చేస్తూ వస్తున్నారు. అలాంటి పాపములు చేసిన వ్యక్తి అంటే దేవునికి విరోధంగా ద్రోహం చేస్తున్నారు. దేవునికి విరోధంగా ద్రోహం చేస్తూ ఉన్నారు. అలాంటి స్థితి దేవుని యొక్క సన్నిధిలో దేవునికి విరోధంగా పాపం చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడా? కంటినిచ్చిన వాడు కానకుండా, చెవులు ఇచ్చిన వాడు వినకుండా ఉండునా అంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయన చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. నువ్వు చేసే ప్రతి చర్య, నీ చర్యలన్నీ కూడా నేను తెలుసుకుంటున్నాను, నాకు తెలుసు అంటాడు దేవుడు వాక్యంలో. నువ్వు చేస్తున్న పని ఏది ఉన్నప్పటికీ కూడా నీవు చేస్తున్న పని తప్పకుండా ఆ చర్యలన్నీ కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవునికి ఇప్పుడు ఏం చేయాలి? విరోధముగా ద్రోహం చేస్తున్నాం. నేను ద్రోహం చేయట్లేదు, దేవుని దగ్గర నేనేం చేయట్లేదు అనుకుంటూ ఉంటాను. ఇలా ద్రోహం చేస్తున్నావు అంటే ఇలాంటి తాకట్టు పెట్టుకున్న వస్తువుల విషయంలో ద్రోహం చేస్తూ ఉన్నా. ద్రోహం చేసే వ్యక్తిగా ఉంటున్నట్లయితే దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాం. ఇంకా ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులైన దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, చూడండి, దేవునికి విరోధంగా పాపం చేసిన వారు ఇంకా ఏం చేస్తున్నారంటే, చూడండి 140వ కీర్తనలో 140వ కీర్తన 3వ వచనం మొదటి నుండి చదువుకుందాం. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన, చూడండి అక్కడ ఏమంటాడంటే అపాయకరమైన హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు. వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందురు అంటున్నాడు.
యోచనలు. ఒక వ్యక్తికి అపాయాన్ని కలిగించాలి, ఒక వ్యక్తికి ఆపద కలిగించాలి, ఒక వ్యక్తికి కీడు చేయాలి, ఒక వ్యక్తికి కీడు చేయాలి లేదా అపాయం పొంచి ఉండేటట్టుగా చేయాలి, ఒక వ్యక్తికి హాని చేయాలి. ఒక వ్యక్తికి హాని చేసే వ్యక్తిగా మేము ఉంటున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అపాయకరమైన యోచనలు చేసి ప్రియమైన దేవుడారా ఏమంటున్నాడంటే అపాయకరమైన యోచనలు ఆలోచన చేస్తున్నాం. అపాయకరంగా ఒక వ్యక్తిని పాడు చేయడానికి, ఒక కుటుంబాన్ని పాడు చేయడానికి, ఒక బిడ్డను పాడు చేయడానికి, లేకపోతే వారి బిడ్డలు వారి యొక్క ఇబ్బందులకు పాలు కావడానికి యోచనలు, అపాయకరమైన యోచన చేస్తున్నాం. అపాయకరమైన యోచన దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే అక్కడ ఏమంటాడంటే వారు అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందురు. యుద్ధము రేప. ఈ విధంగా ఎంతమంది యుద్ధము రేపుతూ ఉంటున్నారు. కుటుంబాల మధ్య కుటుంబాలు, అన్నదమ్ముల మధ్య, సమాజంలో, సంఘములు, లేకపోతే స్నేహితుల మధ్య ఒకరి ఎడల ఒకరు అపాయకరమైన యోచనలు చేసి యుద్ధములు రేపే వ్యక్తులు ఎవరుంటున్నారు. యుద్ధములు అంటే జగనులు లేదా ఆ యొక్క కీడు కలిగించే విషయంలో ఒకరి మాట ఒకరు కొండలు చెప్పడం, ఒకరి మీద ఒకరి కొండలు చెప్పడం. ఈ విధంగా చూసినప్పుడు పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? దీనిని ఒకసారి ఆలోచించారు. యోచనలు చేసి అపాయకరమైన అంత్య దినములలో అపాయకరమైన దినములు వచ్చునని ఉంది. కానీ అపాయకరమైన అంత్య దినాలలో అపాయకరమైన ఆలోచనలు చేస్తున్నావంటే ఇప్పుడు నీవు యుద్ధములు రేపడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నావు. కుటుంబములను పాడు చేసే పరిస్థితుల్లో కొండాలు చెప్పి, సాడీలు చెప్పి అలాగే యుద్ధములు రేపుతున్నావు అని అంటే ఏమంటున్నాడంటే, ఇంకా ఏమంటున్నాడంటే 3వ వచనం చదువుకుందాం. వారు పాము నాలుక వలె వారు తమ నాలుకలను వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. మన పెదవుల క్రింద సర్ప విషం ఎలా ఉంది? సర్పం ఉందా? ఏమండి, సర్పం ఉందా మీ పెదవుల కింద, మీ నాలుక కింద? ఏమో చెప్పాలి. ఎవరి కింద నాలుగు విషం సర్పం ఉంది? సర్పములు, మన సర్పము లోపల చూస్తేనే భయం వేస్తుంది, కానీ పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఇప్పుడు మానవుడుగా ఉంటున్న మానవ జీవితంలో కొనసాగిస్తూ ఉంటున్న మనము మనిషి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు విషంతోనే నిండి ఉన్నది. విషముతో కూడిన జీవితాన్ని గడుపుతున్నాం. విషపూరితమైన విధానాలను ఆలోచిస్తున్నాం. విషపూరితమైన దేవుని యొక్క సన్నిధిలో విషం వెళ్ళగక్కాడండి అంటారు. వారి కడుపులో ఉన్నదంతా కూడా వెళ్ళగక్కేదయ్య అంటారు. విషం తాగిన వాళ్ళు, పురుగు మందు తాగిన వాళ్ళు వెళ్ళగక్కిస్తారు డాక్టర్లు. కానీ ఈ యొక్క విషం పెదవుల క్రింద ఉన్న సర్ప విషయాన్ని ఎవరు వెళ్ళగలుగుతారు? ఎవరు వెళ్ళగక్కడానికి అవకాశం ఉంది? ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మన జీవితంలో ఒకసారి ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యం ఏమవుతుందంటే విష సర్పము పెదవుల క్రింద ఉంది. దేవుని యొక్క సన్నిధిలో వాక్యం ఏమంటుందంటే పరిశుద్ధుడైన దేవుడు మన పెదవుల క్రింద విషము ఉంటున్నది. కూర వండుకున్నారు. ఎవరు వండుకున్నారు? ఎలీషా యొక్క శిష్యులు కూర వండారు. ఎలీషా యొక్క శిష్యులు కూర వండితే అక్కడ కలగూరపు కూరలు వండారని రాశారు. అక్కడ భోజనం చేయబోయే సమయానికి ఏం జరిగింది? భోజనం చేయబోయే సమయానికి వాళ్ళు అంటున్నారు, కూర వండుకున్నారు. కూర వండిన తర్వాత ఒకరికి హాని చేయాలంటేనేమో ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళకి ఆ విషయాన్ని కలిపి వాళ్ళకి ఏర్పాటు చేస్తారు. అయితే ఈ వండుకున్న కూరలోనే వాళ్ళు కలగూరపు కూరగాయలను తీసుకొచ్చి వండి అక్కడ తినబోయే తల్లికి ఏమంటున్నారంటే, దైవజనుడా, కుండలో ఏముందంట? విషం ఉన్నది. కుండలో విషం ఉన్నది, తినటానికి వీలు కాదు.
ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు కొండ అంటే ఎవరు అంటే మానవుడని. మానవుడు యొక్క నిలువెల్ల శరీరములో విషముతో నిండి ఉన్నారు. విషముతో వెళ్ళగక్కుతూ ఉంటున్నారు. అసూయలు కలిగి ఉంటున్నాం, ఈర్ష్యలు కలిగి ఉంటున్నాం, మత్సరపడుతూ ఉంటున్నాం. వారిని చూసి ఓర్చుకోలేకపోతున్నావు. వారిని చూసి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక నీవు సాటుగా వారి మీద సాటుగా ఉరునొట్టుతూ ఉన్నావు. కుండలో విషమున్నది. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మన కుండలో విషమున్నది. మన శరీరములో విషముతో కూడిన జీవితాలు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, మన జీవితములు ఎంత విషముతో పెట్టుకొని, ఏంది ఇంత విషం పెట్టుకున్నవేందయ్యా అంటారు కొంతమంది. అప్పుడప్పుడు అంటూ ఉంటాము. దేవుని యొక్క సన్నిధిలో అప్పుడప్పుడు నీవేమంటున్నావు అంటే, ఏంది ఇంత విషం పెట్టుకున్నాడు అని అంటారు. ఎందుకు? ఆ కుండలో అంటే మానవుడే నిలువెల్ల విషంతో కూడిన వ్యక్తి. యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క మధ్యాహ్న సమయంలో మండుటెండలో ఆ దాహమవుతున్న సమయానికి ఏం ఇచ్చారు? విషముతో కూడిన చేదు చిరకను ఇచ్చారు. విషముతో కూడిన చేదు చిరకను. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, దేవుని యొక్క మాటలో ఏమంటున్నాడంటే, ఆ యొక్క జీవితము ఆశీర్వదించబడుతుంది. ప్రియులారా, దేవుడు చేదు తిన్నాడు, విషం తీసుకున్నాడు, అయినా ఏం కాలేదు. ఎందుకంటే ఆయనలో ఏ విషయం లేదు, ఏ యొక్క కపటం లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఒక్కసారి ఆలోచించాలి. నిలువెల్ల విషముతో కూడిన మనిషి ఈర్ష్యపడుతూ, బాధపడుతూ, ఓర్చుకోలేక, ఎదుటి వారి మేలును ఓర్చుకోలేకపోతే నీ జీవితంలో పరిస్థితి ఏంటి? నీ యొక్క విషయం పెట్టుకొని పైకి మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. లోపల సమాధానం, లోపలేమో క్రూరమైన తోడెల్లాంటి స్వభావం కలిగి ఉంటాము. పైకేమో సమాధానము, నేను నీకు ఉంటాను, నేను నీ తోడుగా ఉంటానని చెప్తూ ఉంటాను. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో కొండల్లో విషం ఉన్నది, మానవుల్లో విషం ఉంటుంది. ఆ విషము కొంచెం తీసుకున్న పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేదంటే, ఇప్పుడు అపాయకరమైన యోచనలు చేసేవారుగా ఉన్నా, ఒక వ్యక్తి తాకట్టు వేసుకున్న వస్తువులు నీవు వారిని స్వాధీనం చేసుకొని, దోసుకొని, మోసం చేస్తూ అలాగ ఉంటున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, అందుకని ఎందుకంటున్నాడంటే, ఆ యొక్క మోసకరమైన పరిస్థితుల్లో వారు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ దేవునికి, యెహోవాకు విరోధముగా ద్రోహం చేస్తున్నావు. నువ్వు దేవుని బిడ్డ కదా, దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్నప్పుడు మనము దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు యెహోవాకు విరోధంగా పాపం చేస్తే ఏమంటున్నాడంటే, యెహోవాకు గాని విరోధంగా పాపం చేసిన వారు ఎవరైతే ఉంటున్నారో వారి జీవితాలు దేవుడు ఏం చేస్తాడంటే, వెంటనే చూడండి, విరోధంగా పాపం చేశారు. ఎవరు? ఒక కుటుంబం పని చేసేది. రాజు గారు యెహోవాకు విరోధంగా పాపం చేశాడు. ఏం పాపం చేశాడు అంటే, రాజు అబీమెలెకు అనే రాజు ఏం చేశాడో నేను ఒకసారి ఆలోచన చేద్దాం. ఆదికాండము 20వ అధ్యాయంలో చూసినట్లయితే 5వ వచనం నుండి చదువుకుందాం. ఆమె నా చెల్లెలు అని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనేను. ఇప్పుడు ఎవరు అంటున్నారు ఈ మాటలు? ఇక్కడ ఎవరు? ఒక కుటుంబాన్ని తీసుకొస్తున్నారు. ఒక కుటుంబం, అబ్రహాము యొక్క భార్య శారా. అక్కడ అబ్రహాము భార్య శారా అందమైన ఆమె కాబట్టి, అందమైన ఆమెను బట్టి ఇప్పుడు భర్తకు ముప్పు కలుగుతుందనే ఆలోచనతో ఇప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, ఇదిగో రాజుగారు అబీమెలెకు రాజు తీసుకురమ్మంటున్నాడు. అయితే ఏమని అంటున్నాడు? నా చెల్లెలు, నా అన్న అని చెప్పు, నేను కూడా నా చెల్లెలని చెప్పు. భార్య భర్తలు వాళ్ళు, కానీ నా అన్న నా చెల్లెలు అయితేనే దేవుని యొక్క సన్నిధిలో భార్య భర్త అని వారు చెప్పుకునే బదులుగా అన్న చెల్లెలని చెప్పుకుంటున్నారు. అబీమెలెకు రాజు దగ్గరకు శారా తీసుకురాబడింది. ఆ రాత్రంతా కూడా చూడండి, 2వ వచనం నుండి చదువుకుందాం.
అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారానికి వచ్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు రాజు వద్దకు వచ్చి, చూడండి, దేవుడు రాత్రి వేళ స్వప్నంలో కనబడుతున్నాడు అబీమెలెకు రాజు. తన ఇంటికి ఒక వ్యక్తి యొక్క భార్య తీసుకొచ్చారు, శారా. అక్కడ శారా అనే ఆమె భార్య అబ్రహాముకి. అయితే దేవుని యొక్క సన్నిధిలో నా చెల్లెలు అని చెప్పమంటున్నాడు. చెల్లెలు అని చెప్తేనేమో చంపడానికి లేదు, భార్య అని చెప్తే ఆయన వెంటనే భర్తను చంపి భార్య తన ఎవరైతే ఉంటున్నారో వారిని భార్యగా చేసుకుంటారు. అప్పటి కాలంలో ఉన్న విధి. అయితే ఇప్పుడు రాజుగారు దగ్గరకు తీసుకురాబడిన శారా నా చెల్లెలని చెప్పి అబ్రహాము తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టాడు. అయితే దేవుడు అబీమెలెకుతో ఏమని మాట్లాడుతున్నాడు? 4వ వచనం 3వ వచనంలో, అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నాకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు సచ్చినవాడవు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇంటి నీతి గల జనమును హతము చేయుదువా? ఆమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? చూడండి, అతడు నా చెల్లెలని చెప్పలేదు అబ్రహాము. మరియు ఆమె కూడా అతడు నా అన్న నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిని అనెను. అందుకు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అబీమెలెకుతో, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసిందని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. చాలా చూడండి, యెహోవాకు దేవునికి విరోధముగా పాపము చేయకుండా అబీమెలెకు రాజును దేవుడే అడ్డగించాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, అడ్డగించాడంటండి. దేవుడు పాపం చేయలేదు. ఆయన ఎవరు అంటే ఒక ప్రవక్త యొక్క భార్య, దేవుడు ఏర్పాటు చేసుకున్న అబ్రహాము యొక్క భార్య. ఆ భార్యను తప్పు చేయడానికి ఇష్టపడలేదు, దేవుడే అడ్డగించాడు. అయితే దేవుడు అక్కడ ఏమంటున్నాడు తెలుసు? 6వ వచనంలో, నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించదని, అందుకు నేను నిన్ను ఆమెను ముట్టలేదు. చూడండి, విరోధముగా దేవునికి విరోధంగా పాపం చేయకుండా ఉండటానికి అడ్డగించేసాడు దేవుడే. వీళ్ళ ఈ ద్రోహం చేయడానికి ఇష్టపడ్డ దేవుడు, పాపం చేయడానికి ఇష్టపడలా. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, మన జీవితంలో ఒకసారి ఆలోచించాలి. యథార్థంగా దేవుని యొక్క సన్నిధిలో మన జీవితంలో అక్కడ ఏమంటుందంటే, యథార్థంగా నేను అడ్డగించాను నువ్వు పాపం చేయకూడదని. అయితే విరోధంగా పాపం చేయడానికి పిలిపించిన వ్యక్తి కుటుంబంలో ఏమన్నా తెలుసా అండి? అబ్రహాము బట్టి, శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసివేశాను. ఎంత నష్టపోయారు! దేవునికి విరోధంగా పాపం చేస్తే ఆ యొక్క పాపము వారికి ఎన్ని తరాల వరకు కూడా ప్రాప్తించిందో. అబీమెలెకు ఇంటి వారి అందరి గర్భమును మూసివేశాను. ఎంత భయంకరమైన శాపము అనుభవిస్తున్నాడు రాజే. అబీమెలెకు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క గర్భ ఫలము మూసివేశాడంటే. దేవుని యొక్క సన్నిధిలో చూడండి, అలాంటి ఈ దేవునికి విరోధముగా ఉంటున్న పరిస్థితి పాపము చేస్తే ఎంత శాపం.
ఎంత నష్టం, ఎంత బాధ, ఎంతగానో కురిగిపోతూ ఉంటారు. అయితే ఈ పాపం చేసిన వ్యక్తి యెహోవాకు విరోధులు పాపం చేస్తూ ఉంటే దేవుని సన్నిధిలో ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. దేవునికి విరోధంగా ఆ విరోధమైన పాపములు నరహత్య గురించి చెప్పలేదు, ఇక్కడ వ్యభిచారాన్ని గురించి చెప్పట్ల. దేవుని యొక్క సన్నిధిలో పిల్లారా అక్కడ ఏమంటున్నాడంటే దొంగతనాల గురించి చెప్పట్లేదు, కానీ తాకట్టు వస్తువుల గురించి ఆ యొక్క యోచన చేసే అపాయకరమైన యోచన చేసే వాళ్ళ గురించి, విషయంతో కూడిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. పాపం చేయాలని తాము విరోధంగా పాపం చేస్తే చాలా నష్టపోతాం దేవునికి విరోధంగా. సరే పిల్లారా, దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే అలాంటి జీవితంలోనికి వెళ్ళకుండా దేవుడు మన మీద దేవుడిని యందు నిరీక్షణ ఉంచి మన ముందు కొనసాగాలి. నా పాపం కోసం ఈ పాపాలన్నీ కూడా తీసివేయడానికే ఆయన నిర్దోషమైన పొట్టేళ్లను ఆయన వెలయించి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నారు ఈ పాపం తీసివేయడానికి. కాబట్టి మన జీవితంలో ఒకసారి ఆలోచన చేసి ముందుకు కొనసాగినాడు. దేవుడు మాటలు దీవించిన కదా ప్రార్థన చేసుకున్న తలవంచండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకున్న తలవంచండి. అందరూ తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. యెహోవాకు విరోధంగా పాపం చేసిన వ్యక్తులు కుటుంబాలు ఎంత నష్టపోతున్నాయి, యెహోవాకు విరోధంగా లేచిన కుటుంబాలు ఎంత బాధ అనుభవిస్తున్నాయి, శాపములు అనుభవిస్తున్నాయి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుకుందాం. ప్రభుని అడుగుదాం, ప్రభువా మనుషులకు పాపం చేస్తే క్షమాపణ ఉంది కావాలి, యెహోవాకు విరోధంగా పాపం చేస్తే క్షమాపణ లేదంటున్నావే దేవా, మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యెహోవాకు విరోధంగా పాపం చేస్తే ఎంత నష్టపోతున్నాం, ఎంత శాపాన్ని అనుభవిస్తున్నాం, ఎంత బాధ అనుభవిస్తున్నాం, ఎంతగా దేవుని యొక్క శాపము ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని అనుభవించే పరిస్థితులు ఉన్నట్లయితే తల్లి సహోదరుడా, దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడాడు. యెహోవాకు విరోధముగా పాపం చేసి ద్రోహం చేసినట్లయితే ఎంత శాపం, ఎంత బాధ, ఎంత వేదన, ఎంత దుఃఖం, ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకుందా. ప్రేమగల ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. సర్వం ఎరిగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు అని మీ ఎందుకు వస్తున్నాం తండ్రి. దేవా కనికరించయ్యా, మాట్లాడేది తండ్రి, బలపరుచున్నాయి దేవా. యెహోవాకు విరోధంగా పాపం చేస్తే పాపం ఉన్నట్లయితే నీ బిడ్డలను క్షమించు తండ్రి, క్షమించయ్యా. పాపములు చేసిన వారికి క్షమాపణ ఉందని వాక్యం చెప్తున్నావే. ఎలాంటి పాపం చేసినా సరే పాపము పాపిగా ఉన్నప్పుడే పాపములన్నీ విడుదల చేసే దేవుడు అని దేవా, రక్షణించే దేవుడు. కాబట్టి క్షమించి వారికి మారు మనసు దయచేసి యెహోవాకు విరోధముగా లేచిన పాపములన్నిటినీ క్షమించయ్యా. నేనే సహాయం చేయబడుతున్నా. యేసయ్యా, నీవే మాట్లాడయ్యా, నీవే మాట్లాడి దీవించుమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొలుస్తున్నాను తండ్రి. ఆమేన్.